డెవలప్మెంట్స్ చోటు చేసుకున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ప్రణయ్ హత్య కేసులో ఈరోజు నల్గొండ మిర్యాలగూడ కోర్టు తీర్పిచ్చింది. A2 సుభాష్ శర్మకి ఉరిశిక్ష, మిగిలిన వాళ్ళకి జీవిత ఖైదు. A1 ఎలాగో ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికలు, అలిగిన పిఠాపురం వర్మ గారు అండ్ బుజ్జగించడానికి బెజవాడలో బుద్ధా వెంకన్నని బుజ్జగించడానికి గద్దె రామ్మోహన్ రావు గారు వెళ్ళారు. ఇవి కాక అంతర్జాతీయంగా నువ్వు చూస్తే ఎలాన్ మస్క్ తోటి ట్రంప్ గొడవ పట్టడం, ఇవన్నీ మాట్లాడుకుందాం. టు స్టార్ట్ విత్ ప్రణయ్ హత్య కేసు 2018 సెప్టెంబర్ 18 ఆ రోజున, అంటే దాదాపు 6 years పట్టింది విచారణ. ఈరోజు వచ్చారు, మొత్తానికి తీర్పు అయితే వచ్చింది. ఆ సందర్భంగా అప్పుడు ఎస్పీగా ఉన్న రంగనాథ్ కూడా ఇందాక మాట్లాడారు. చాలా ఘోరమైన ఘటన అండి. అందరినీ కూడా కలచివేసినటువంటి సందర్భం. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ప్రేమించుకొని చాలా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే తల్లిదండ్రులకు ఇష్టం లేదు. లేనంత మాత్రాన వాళ్ళు ఇష్టపడే చాలా వరకు ఇవి ప్రేమలు కాదు, ఆకర్షణలు అది ఇది అంటారు. ఆ అబ్బాయి దళిత్, అమ్మాయి ఏమో వేరే కులం చేసుకుంటే అసలు అందులో తప్పేంటి? దాన్ని ఒక తండ్రి పెళ్ళైన తర్వాత అల్లుడిని చంపించడం అన్నది ఊహకు అందుతుందా? ఏ కులము, ఏ మతము, ఏ భావం దీన్ని బలపరుస్తుంది? దురదృష్టం ఏమంటే అప్పటి నుంచి చర్చలో పాల్గొంటున్నాం కాబట్టి చాలామంది తండ్రిని కూడా అర్థం చేసుకోవాలి, అది ఇది చాలా చెప్పారు. రామ్ గోపాల్ వర్మ అయితే సినిమా కూడా తీస్తున్నానని ప్రకటించాడు. ఘోరమైనటువంటి విషయం, అందరూ షాక్ అయిపోయారు. అల్లుడిని చంపడానికి హంతకులను, కిరాయి హంతకులను ప్రయోగించడం, వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని గైనకాలజిస్ట్ అంటే పుట్టబోయే బిడ్డని గురించి చూపించడం కోసం తల్లిని తీసుకొని, అత్తను తీసుకొని వెళ్ళొస్తుంటే, అంటే మనుషుల్లో రాక్షసత్వం అనే ఇంకోటి ఏ స్థితికి చేరుతుంది? కుల దురహంకారము, కులపరమైనటువంటి వివక్షలు ఎక్కడికి దారితీస్తాయి అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ప్రేమ అంటే మనం ఎప్పుడో అక్బర్ సలీం, అనార్కలి, దేవదాసు అన్ని ప్రేమ కథలే చెప్తాం, కానీ నిజంగా ప్రేమించుకున్న వాళ్ళని మనం ఏమాత్రం ఆమోదించలేం. పిల్లలకి వాళ్ళకి స్వేచ్ఛ లేదా కాబట్టి ఘోరమైన ఘటన. అప్పటి నుంచి 7 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు శిక్ష ఇప్పుడు కూడా పడుతుంది. ఓకే, ఉరి శిక్ష వేయటమా కాదా అంటే, ఉరి శిక్ష ఎందుకు, యావజ్జీవ శిక్ష వేయచ్చు అనే అభిప్రాయం అందరికీ ఉంది. ఉరి శిక్ష సమస్య కంటే ఈ అంశాన్ని లాజికల్ ఎండ్కు తీసుకొని వచ్చి శిక్షలు పడేటట్టు చేయటం అన్నది తప్పకుండా ఆహ్వానించదగిన విషయం. న్యాయ వ్యవస్థ కూడా ఇప్పటిదాకా చేయటం, రంగనాథ్ నిజంగానే ఎస్పీగా ఉన్నారు, అప్పుడు ఆయన చెప్తున్నారు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికని. అసలు ఎవిడెన్స్ చాలా సందర్భాల్లో ఎవిడెన్స్కి సంబంధించిన ఇబ్బందులు ఎదురైనాయి, కానీ అన్ని ఓవర్కమ్ చేసి చాలా అంటే ప్రొఫెషనల్గా డీల్ చేశారు. రెండోది పెద్ద సామాజికమైన సోషల్ కాన్ఫ్లిక్ట్, సామాజిక ఘర్షణకు దారితీసింది ఇది. పిల్లల రైటా, తల్లిదండ్రుల రైటా, కులాల సమస్య ఉండదా, లేదా ఇష్టానుసారం వెళ్ళొచ్చా, పెంచిన వాళ్ళకి అధికారం ఉండదా, ఒకసారి తిరోగామి ధోరణులతో వీళ్ళు కూడా అలా చేయకూడదు ఈ పద్ధతిలో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే కొంతమంది ఏమో అసలు ప్రేమ ఏంటి, వలలో వేసుకుంటారు నీచంగా మాట్లాడిన వాళ్ళు. ఒక రిపెంటెన్స్ వల్ల నేను మీకు ఒక మాట చెప్తాను. నేను ఇది మిర్యాలగూడ, సూర్యాపేటలో కొద్ది రోజుల కిందట వడ్లమాన కృష్ణ అని అతన్ని ఇలాగే పరువు ఘోరంగా చంపేశారు. వాళ్ళు అన్నది ఏంటి తెలుసా, వాళ్ళ అవ్వ కళలో మా అవ్వ చెప్పింది అంటే, అవ్వ అంటే ఏంటి, నేను అవ్వను తాతను ఏమంటలేదు, కానీ వెనక చూపు అనమాట. అంటే మనుషులందరూ ఒక్కటే అన్నటువంటి పద్ధతిలో వెళ్ళే బదులు ప్రేమను గౌరవించడం లేదు, పౌర స్వేచ్ఛ లేదు, శాంతి భద్రతలు కోణం లేదు. చాలా దిగ్భ్రాంతికరమైన విషయం తెలుసా. ఈ అమృత్ను ప్రణయ్ని, ఆ పేరే పాపం, ఈ చంపిన వాళ్ళలో ఒకడు కిరాయి హంతకుడు. ఎంత కిరాయి హంతకుడు అంటే వాడికి ISIతో సంబంధం ఉంది. గుజరాత్లో హిరణ్ పాండే హత్య కేసులో కూడా వాడిని నిందిస్తున్నాడు. అస్గర్ అలీ. ఆ చంపిన వాళ్ళలో ఇప్పుడు శిక్ష పడినవాడు శర్మ, ఇంకొకడు అంటే కులం లేదు, మతం లేదు, హంతకులకు కానీ ద్వేషానికి కానీ ఆ పేర్లు మీరు చూస్తే ఇప్పుడు A2గా ఉన్న సుభాష్ శర్మ అనే అతనికి ఏమో ఉరి శిక్ష వేశారు. మిగిలినటువంటి వాళ్ళందరికీ యావజ్జీవ శిక్ష వేశారు. వీళ్ళలో అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు. కాబట్టి మానవత్వం అనేది మర్చిపోయిన తర్వాత సుపారీ గ్యాంగ్ని ఎంగేజ్ చేసుకునే స్థాయిలో అక్కడ ఏముంది? అమ్మాయి ఇష్టపడింది, చేసుకున్నాడు. అంటే ఒకటే, ఇప్పుడు మనుషుల ప్రాణాలకు, మమతలకు, వేటికి విలువలేని పరిస్థితి. చంపడం అనేది ఒక టాస్క్. చంపడం కోసం ఎవరు దొరుకుతారంటే ప్రతి పనికి సుపారీ గ్యాంగులు తయారవుతున్నాయి. ఇప్పుడు మీరు ఈరోజు పత్రికల్లో చూస్తే 81,000 ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పి తాజాగా తేలుస్తున్నారు. అంటే ఎవరు వీళ్ళందరూ?
ఎవరు వేరు అన్నట్టుగా ఒక దుష్ట శక్తులు వచ్చేసాయి, దుష్ట సంస్కృతి పెంచుతున్నాయి తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్ అలా ఉంచి. ఈ మధ్యకాలంలో ఎన్ని పరువు తక్కువ హత్యలు, ఇవి పరువు హత్యలు కాదు, ఇవి పరువు తక్కువ హత్యలు, పరువు తీసే హత్యలు. ఎండ్ ఆఫ్ ద డే సార్ 2 ఫ్యామిలీస్ సఫర్ అయినాయి. ఇప్పుడు ఆయన ఇందాక మాట్లాడుతూ అమ్మాయి